ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీపై సభలో డి అమెరికాతో ప్రధాని రాజ్యపడ్డారు, రైతు కష్టాన్ని అమ్మేశారు అంటూ విపక్షం వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. మాట్లాడే హక్కు హరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ, స్పీకర్కు రాసిన లేఖలో రాహుల్. నరవ్ అనే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు, లోక్సభలో 8 మంది సస్పెన్షన్. లోక్సభలో మాట్లాడుతోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం అభివాదం చేస్తూ బయటకు వస్తోన్న మోదీ. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారమవుతోన్న వేళ పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు వగ్గుమన్నాయి. దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశాయి. దీంతో పాటు చైనాతో మునుపటి ఘర్షణ అంశం లోక్సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చి తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. నిరసనలు తెలిపే క్రమంలో అనుచితంగా వ్యవహరించారంటూ 8 మంది సభ్యులపై వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరు సభలోకి అడుగుపెట్టేందుకు వీలుండదు. 2020 డోమ్క్లాం వద్ద ఘర్షణపై భారత సైన్యం మాజీ అధిపతి ఎంఎం నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలను విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రస్తావించడం, అమెరికాతో ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పత్రాలను విచ్చించి సభాపతి స్థానం వైపు విసరడంతో పాటు సెక్రటరీ జనరల్ టేబుల్ పైకి వెళ్లేందుకు సభ్యులు యత్నించారు. దీంతో కాంగ్రెస్ కు చెందిన 7 సిపిఎం సభ్యులొకరు సస్పెండ్ అయ్యారు. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. ఉదయం పలుమార్లు వాయిదా పడిన సభ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమైంది. నిరసనలతో సభ కార్యకలాపాలకు అడ్డుకుంటున్న 8 మంది పేర్లను సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా చదివారు. వారిని ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. సభపై సభాపతిపై ఏమాత్రం గౌరవం లేకుండా పత్రాలను చించి విసిరేశారని రిజిజు అభ్యంతరం తెలిపారు. సభ్యుల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ విపక్షాలు పార్లమెంటు ఆవరణలో నిరసనలు కొనసాగించాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం, ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం, దేశానికి అనుకూలంగానే మా పని. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ వెల్లడి. వ్యవసాయ పాడి రంగానికి పూర్తి రక్షణ, కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి అంటూ మరో వార్త చూడొచ్చు. 12 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద, 90% పైగా మనవే అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. కాంగ్రెస్ కే అనుకూలమని సర్వేలు చెబుతున్నాయి. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవాల్సిందే. వచ్చే 10 రోజులు కీలకం, విస్తృత ప్రచారం చేయాలి. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని పురపాలికలు, నగరపాలకల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 90% పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని, మిగిలిన స్థానాల్లోనూ ఖచ్చితంగా గెలిచేలా కృషి చేయాలని తెలిపారు. వచ్చే 10 రోజులు అత్యంత కీలకమని, ఎన్నికల ప్రచారంలో మంత్రులందరూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. జూబ్లీహిల్స్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలతో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రుల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎం తెలుసుకున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలను వెల్లడించారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెనడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పుష్పగుచ్చంతో అభినందిస్తోన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో వివేక్, అజారుద్దీన్, సీతక్క, శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మీనాక్షి నటరాజన్, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ చిత్రంలో చూడొచ్చు. గగనతల రక్షణ, ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ పరీక్ష విజయవంతం. కొత్త తరం క్షిపణుల రూపకల్పనకు వీలు, శత్రు యుద్ధ విమానాల పాలిట సింహ స్వప్నం. రక్షణ సాంకేతికతలో భారత్ మరో ముందడుగు వేసింది. అధునాతన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఎస్ఎఫ్డిఆర్ చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని సమీకృత పరీక్ష వేదిక
ఐటీఆర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ఇక బయోఫార్మా శక్తితో హైదరాబాద్కు మేలు. జాతీయ రహదారి ప్రాజెక్టుల్లోనే 42,000 కోట్లు. తెలంగాణకు సముచిత నిధులు దక్కాయి. మెడికల్ టూరిజం హబ్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానంటూ ఇక బడ్జెట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా మనకు వార్త కనిపిస్తా ఉంది. ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయని, కానీ ఈసారి కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమం కోసం వికసిత భారత లక్ష్యంగా రూపుదిద్దుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రధాని తెలంగాణకు ఇవ్వాల్సినన్ని నిధులిచ్చారని, జాతీయ రహదారి ప్రాజెక్టుల్లోనే 42,000 కోట్లు దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బరిలో 12,993 మంది, 6,701 మంది ఉపసంహరణ. ముగిసిన నామినేషన్ల పర్వం, పలుచోట్ల నాటకీయ పరిణామాలు. అలకలు, బుజ్జగింపులు, బెదిరింపులు, తోపులాటలు, ధిక్కరణలు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నెలకొన్న పరిస్థితి ఇది. అన్ని ప్రధాన పార్టీలకు తిరుగుబాట్ల బెడద తాకింది. అతి కష్టం మీద చాలా మందిని ఉపసంహరించుకునేలా చేసినప్పటికీ మొరాయించిన కొద్ది మంది స్వతంత్రులుగానే రంగంలో మిగిలారు. మొత్తంగా ఉపసంహరణల పర్వం పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని 2,996 వార్డులకు 12,993 మంది పోటీలో నిలిచారు. 6,701 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరించుకునే గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఒకే వార్డుకు ఒకే పార్టీ నుంచి 4-5 పోటీ పడడంతో అనేక చోట్ల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు సరిత వర్గాల మధ్య వివాదం తలెత్తింది. మంగళవారం ఉదయమే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చారు. తమ వార్డును ఏకగ్రీవం చేయొద్దని, ఎన్నికలు నిర్వహించాలని రహదారిపై ధర్నా చేస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడలోని కొమరబండ ఓటర్లు. పురవీధుల్లో టికెట్ల రగడ. జగిత్యాల కాంగ్రెస్ లో దుమారం లేపిన సర్దుబాటు. బారాసా వారికి ఎమ్మెల్యే బీఫామ్లు ఇచ్చారని జీవన్ రెడ్డి మండిపాటు. ఉమ్మడి కరీంనగర్లో పలుచోట్ల బారాసా నేతల ఇళ్ల ముందు అభ్యర్థుల ఆందోళన. హోరెత్తనున్న ప్రచారం. నేటి నుంచి రంగంలోకి ఉద్దండులు. మిర్యాలగూడ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి సభ. మహబూబ్ నగర్ కు భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ప్రణీత్ రావు డీఎస్పీ హోదా రద్దు. ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు నిందితుడి వివాదాస్పద యాక్సిలరేటెడ్ పదోన్నతిని తొలగిస్తూ నిర్ణయం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడు, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న దుగ్గ్యాల ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతంలో ప్రణీత్ రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్ గానే కొనసాగనున్నారు. సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే విధానం ఆ రాష్ట్రంలో అమల్లో ఉంది. అలాంటి కార్యకలాపాల్లో పనిచేయకపోయినా ప్రణీత్ రావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లో కలకలం రేపింది. 2007 ఎస్ఐ బ్యాచ్ లో దాదాపు 300 మంది ఉండగా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించడం వివాదానికి దారితీసింది. కేవలం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినందుకే ప్రణీత్ రావును అందలం ఎక్కించారనే విమర్శలు అప్పట్లో వెలువెత్తాయి. ప్రణీత్ రావు ఎస్ఐ హోదాలో 2016 అక్టోబర్ 24న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIBకు బదిలీ అయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయండి. బారాసా శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. ఎమ్మెల్సీల నియామకానికి గత ఉత్తర్వులు అడ్డంకి కాదు. గవర్నర్ కోట కేసులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా. గవర్నర్ కోటాలో తాజాగా ఎమ్మెల్సీల నియామకానికి గత ఏడాది ఆగస్టు 13న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అడ్డంకి కాబోవని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.
దానిపై మళ్లీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అమీర్ అలీ ఖాన్ దాఖలు చేసిన వేకేట్ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా ప్రధాన పిటిషన్తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రొఫెసర్ కోదండరాం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి తాజాగా సిఫార్సులు వస్తే గవర్నర్ వాటిని పరిగణలోకి తీసుకోవడానికి ఆగస్టు 13 నాటి ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టత ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఒకసారి మంత్రివర్గం సిఫార్సులు చేస్తే గవర్నర్ వాటిని పరిగణలోకి తీసుకోక తప్పదని, దాని గురించి మళ్లీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమ గత ఉత్తర్వు గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాబోదన్నారు. అర్ధశతం ఆ పైన అదిరేలా. హైదరాబాద్కు చెందిన నవీన్ తన 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వేడుకగా చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు కూడా చేశారు. మంచి అలవాట్లతో నిండు జీవితాన్ని గడపాలని లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ 50వ పుట్టినరోజు వేడుకలను గత నవంబర్లో ఘనంగా చేసుకున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నా యోగా, వ్యాయామం తనను కాపాడాయని అభిమానులతో పంచుకున్నారు. ఇక క్రికెట్లో హాఫ్ సెంచరీ ఆడుపాడుతూ పూర్తయిన సెంచరీ కొట్టాలంటే మరింత ఉత్సాహం, ఏకాగ్రత అవసరం. ఆటలోనే అర్ధశతకానికి అంత ప్రాధాన్యం ఉంటే జీవితంలో 50 ఏళ్ల మార్కును చేరడం ఒక మైలురాయి అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు 50 ఏళ్ల బర్త్డే తీర్మానాలకు వేదికగా మారుతోంది. పుట్టినరోజులు కేవలం సంబరాలకే పరిమితం కావడం లేదు. దీర్ఘాయువు సొంతం చేసుకోవాలంటే ఇకపై ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవాలని తీర్మానాలు చేయడం సరికొత్త హెల్త్ ట్రెండ్గా మారింది. కళాశాలల్లో ఫ్రెషర్స్ పార్టీ, సెట్ ఆఫ్ వేడుక, పెళ్లి చేసుకునే ముందు బ్యాచిలర్ పార్టీ లాగే ఇప్పుడు 50వ పడిలోకి అడుగు పెట్టే సందర్భాన్ని ఆరోగ్యంతో ముడిపెడుతూ అప్రమత్తమవుతున్నారు. ఈ వయసులో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో హృద్రోగ సమస్యలు లేకుండా జీవిస్తారని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం వెల్లడించింది. ఇన్నాళ్ళు ఇంట్లో, ఆఫీసులో టీలు, కాఫీలు లెక్కలేనన్ని సార్లు తాగేవాళ్ళు. ఇకపై 1-2 సార్లకు పరిమితం కావడం, సాయంత్రం గ్రీన్ టీ తాగాలని నిర్ణయం. స్నేహితులతో చేసుకునే వీకెండ్ పార్టీలు తగ్గించడం, మద్యపానం, ధూమపానాలకు పరిమితి, ఉదయం కనీసం అరగంట పాటు నడకకు వెళ్లడం, అప్పటి వరకు తరచూ రెస్టారెంట్లలో తినేవారు దాన్ని తగ్గించి ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.